అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సాయి మోనిక నేత. మీ అందరికీ థంబ్నైల్ చూసి అర్థమైపోయే ఉంటుంది. ఇది మా పాప 11th మంత్ ఫోటోషూట్. మా పాపకి ఎప్పటి నుండి ఒక చిన్న అమ్మవారిలాగా రెడీ చేసి ఫొటోస్ తీయాలి అని అనుకుంటున్నాను, కాకపోతే అది అస్సలు అవ్వట్లేదు అనమాట. ఇంకొక 1 మంత్ అయితే తన 1 year కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇంకా మళ్ళీ తీయలేం కదా అని నేనైతే 11th మంత్ తప్పకుండా అమ్మవారి లాగానే ఫొటోస్ తీయాలని ఫిక్స్ అయ్యాను. ఇంకా తను పడుకున్న తర్వాత అయితే నేను డెకరేషన్ కూడా స్టార్ట్ చేసినాను. ఇంకా నేనైతే కింద ఒక గ్రే కలర్ క్లాత్ వేసుకున్నాం. ప్యూర్ వైట్ అయితే ఉంటే ఇంకా బాగుండేది, కాకపోతే నా దగ్గర లేదనమాట. ఇంకా గ్రే కలర్ క్లాత్ మంచిగా ముడతలు రాకుండా నీట్గా వేసుకొని రైస్తోనే నేను అమ్మవారి రూపంతా గీసుకున్నాను. ఫస్ట్ మంచిగా కళ్ళు, ముక్కు, పెదవులు అన్ని నీట్గా డ్రా చేసిన తర్వాత పక్కకి రైస్ వెళ్ళిపోతాయి కదా, వాటన్నిటిని కూడా నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా సెట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఫొటోస్ తీసేటప్పుడు అంత క్లమ్జీగా రావు, నీట్గా వస్తాయి. ఇంకా అన్ని సెట్ చేసుకున్న తర్వాత మెయిన్ అమ్మవారికి అందం అంటే ముక్కు పుడక కదా. ఇంకా ముక్కు పుడకనైతే నేను పెసరపప్పుతో డ్రా చేసుకున్నాను. పెసరపప్పుని ఇట్లా మంచిగా వేసుకొని ఒక స్టోన్ కూడా ఉండాలి కదా, స్టోన్గానైతే నేను మైసూర్ పప్పు వేసుకున్నా. నిజంగా సూపర్గా సెట్ అయింది. ఇంకా అమ్మవారి ఐస్కి అయితేనైతే ఇట్లా బియ్యంతో మంచిగా డ్రా చేసి మధ్యలో కొద్దిగా బియ్యం వేసి రౌండ్గా చేసి మధ్యలో నల్లగా ఉండడానికి అనేసి ఆవాలు పెట్టుకున్నాను. ఇంకా నాకు ఏం ఆప్షన్ దొరకలేదనమాట. సో వెంటనే ఇంకా ఆవాలు వేసి ఇంకా అట్లా ప్రిపేర్ చేసిన. ఇంకా సైడ్కి అయితే మంచిగా చామంతి పూలు, ఇటు సైడ్ బార్డర్ అటు సైడ్ బార్డర్ చామంతి పూలు పెట్టేసి ఇంకా అమ్మవారికి త్రిశూలం కూడా ఉండాలి కదా, త్రిశూలంకి అయితే నేను చక్రం పూలు ఉంటాయి కదా, చక్రం పూలు మంచిగా ఇట్లా త్రిశూలం లాగా వేసి మధ్య మధ్యలో రోజ్ పెటల్స్ వేసినాను. ఇంకా మా పాప చేతిలో పట్టుకోవడానికైతే 2 వేపకొమ్మలు కూడా రెడీ చేసినాను. వేపకొమ్మలు ఉంటాయి కదా, వాటిని ఒక 10 జత చేసి రబ్బర్ తోటి మంచిగా వేసినాను. ఎందుకంటే తను పట్టుకోవడానికి గ్రిప్ ఉంటుంది అనేసి అట్లా చేసినాం. ఇంకా అమ్మవారి లిప్స్కి అయితే మొత్తం రోజ్ పెటల్స్ వేసినాను, కాకపోతే నాకు ఎందుకో ఫస్ట్ నచ్చలేదనమాట. ఇంకా మధ్యలో కొద్దిగా రైస్ తోటి లైన్ లాగేసి పైన కింద అమ్మవారికి రోజ్ పెటల్స్ తోటి వేసినాను. ఇంకా కొన్ని మధ్య మధ్యలో గాజులు కూడా పెట్టినాను. ఇంకా అమ్మవారు అంటే గాజులు ఉండాల్సిందని ఫస్ట్ నా బ్యాంగిల్స్తో చేసినాను, కాకపోతే నాకు ఎందుకు అస్సలు నచ్చలేదు. మళ్ళీ నా బ్యాంగిల్స్ తీసి మా చిట్టి తల్లి అయితే చిన్నగా ఉంటాయి కదా, సో అవి పెట్టేసినాను. ఫైనల్గా అయితే డెకరేషన్ చాలా బాగా వచ్చింది. ఇంకా నేను మా పాపని రెడీ చేసినప్పుడు నేను కుండ కూడా పెట్టినాను అనమాట, కాకపోతే తను అస్సలు ఆ కుండ పెట్టుకోలేదు, అంటే బోనం లాగా. ఇంకా అస్సలు తను సపోర్ట్ చేయలేదన్నమాట. నాకు ఈ డెకరేషన్ చేయడానికి అయితే చాలా తక్కువ టైం పట్టింది. ఇంక ఈ డెకరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా చిట్టి తల్లిని కూడా రెడీ చేసినాను. ఇంకా ఆమె ఫొటోస్ తీయడం మాత్రం మామూలు టార్చర్ కాదనమాట, ఇంకా అదొక పెద్ద టార్చర్. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో. ఇంకా మా పాపని రెడీ చేసి పడుకోబెట్టిన తర్వాత ఈ డెకరేషన్ అయితే ఇంత మంచిగా లేదు. నేను ఇక్కడ 11 months అని కూడా రోజ్ పెటల్స్తోనే గీసాను అనమాట. టోటల్గా నా డెకరేషన్ ఎట్లా ఉందో ప్లీజ్ నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మా పాపని ఫోటోషూట్కి రెడీ చేసే కరెక్ట్ టైంకి మా హస్బెండ్ కూడా డ్యూటీ నుంచి వచ్చిండనమాట. ఇంకా ఇద్దరం పడ్డ పాటలు అయితే మామూలు పాటలు కాదు. ఇంకా ఆమెను రెడీ చేసి మంచిగా ఫొటోస్ కొన్ని పర్సనల్గా ఫొటోస్ తీసి తర్వాత పడుకోబెడితే అస్సలు పడుకోలేదు. కూర్చుంటే కూడా ఫస్ట్ ముక్కు పుడుకు అంతా వీకేస్తే మళ్ళీ అదంతా నీట్గా సెట్ చేసినాను. ఇంకా మా పాప అయితే ఎప్పుడెప్పుడు ఆ డెకరేషన్ వీకాలా అన్నట్టే ఉంది. ఇక్కడ మా చిట్టి తల్లి కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇట్లా రెడీ చేసినాను అనమాట. వేపకొమ్మలు అయితే అస్సలు పట్టుకోలేదు, ఒకటి పట్టుకుంది. అట్లా ఊపుకుంటూ కాసేపు డ్యాన్స్ చేసింది. కిరీటం అయితే పీకి పాడేసింది అనమాట, ఇంకా అస్సలు ఉండలేదు. ఇంకా మెల్లిగా తను ఎట్లనో బుజ్జగించి అరుచుకుంటూ పడుకోబెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీయించినాము. ఇంకా తర్వాత పడుకోలేదు, కూర్చున్నాక కూడా కొన్ని ఫొటోస్ తీసామన్నమాట. కానీ అనుకుంటాం కానీ పిల్లల్ని ఫొటోస్ తీయడం చాలా కష్టం. వాళ్ళు చిన్నగా పడుకున్నప్పుడే ఇట్లాంటి పెద్ద ఫోటోషూట్స్ చేసుకోవాలి. ఇట్లా నడుకొచ్చినప్పుడైతే అస్సలు చేయలేము. మా పాప అయితే అస్సలు దిగలేదనమాట. ఇంకా ఎంత అరిచినామో ఎంత చేసినామో అది మాకే తెలుసు. నిజంగా ఫోటోగ్రాఫర్స్కి అయితే చేతులైతే దండం పెట్టాలి. వాళ్ళు చిన్న పిల్లల్ని ఎట్లా మెయింటెనెన్స్ చేస్తారో అసలు అర్థమే కాదు. ఇంక ఇప్పుడైతే నేను లాస్ట్లో కొన్ని పిక్స్ ఇంక్లూడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.